ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు దేవునికి మందిరాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు దేవుని సేవకుడైన నాతానికి చెబితే నాతాను సరే నీ ఇష్టం అన్నాడు. కానీ దేవుడు సేవకుడైన నాతానితో మాట్లాడి, నీవు వెళ్ళి చెప్పు, అతడు కాదు దేవుని మందిరాన్ని కట్టేది, నేను అతని కుమారుడి ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పినప్పుడు ఆ మాట నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుకు చెప్పగా దావీదు దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. అయితే దావీదు దేవుని చిత్తానుసారంగా మందిర నిర్మాణ బాధ్యతలు తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించి దానిని ఎలా నిర్వర్తించాలో వివరించి దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో కొన్నిసార్లు నీ శక్తికి మించిన పనులు, నీ వయసుకు మించిన పనులు, నీ జ్ఞానానికి మించిన పనులు, చేయవలసిన పనులు నీ ముందుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నీవు భయపడక ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రార్థించినట్లయితే ఆయన నీకు తోడై ఉండి నీవు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తగిన జ్ఞానమును వివేకమును దేవుడు అనుగ్రహించి నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలబెడతాడు. దేవుడు మోషేకు తోడై ఉండి దేవుడు అతనికి విశ్రాంతి కలగజేస్తాడు. దేవుడు యెహోషువకు తోడయ్యుండి దేవుడు అతనికి విజయాన్ని కలగజేస్తాడు. దేవుడు ఇత్తయికి తోడయ్యుండి దేవుడు అతనికి ఘనతను కలగజేశాడు. దేవుడు అందరికీ తోడుగా ఉంటాడు. కానీ దేవుడు అందరికీ తోడుగా ఉండడు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు అందరికీ తోడుగా ఉండడు. కానీ దేవునికి ఎవరు విధేయులవుతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకని లేఖనములో నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాస అయిన వాడును ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి దేవుడు మనకు కూడా తోడై ఉండునట్లు విధేయులమై వర్ధిల్లుదుముగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి మా జీవితాల్లో మీరు మాకు తోడై ఉండినట్లుగా మేము విధేయులమై మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అయితే మీరు మా జీవిత కాలం అంతా తోడుగా ఉండినట్లుగా విధేయులమై ఉండుటకు సహాయం చేయండి. అంటే బాధ్యత వాక్యం విన్న మీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, వారి ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చేతి పనులు, వ్యాపారాలు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, వివాహమై గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, బలహీనులుగా ఉన్నవారిని మీరు ముట్టమని,
చదువుకుని ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరికీ మీరు విజయాన్ని ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.